అందరికీ నమస్తే అండి. ఈరోజు జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 17 మంది అయితే మృతి చెందడం అయితే జరిగిదా ఉంది. హైదరాబాద్ నగరంలో చార్మినార్ సమీపంలో గుల్జర్ హౌస్లో జరిగినటువంటి ఆదివారం అగ్నిమాపక ప్రమాదంలో 17 మంది మరణించినట్లు తెలంగాణ అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి అయితే ఒక ప్రకటన అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని కూడా అధికారులు వెల్లడిస్తా ఉన్నారు. అసలు ఆదివారం ఉదయం 6:16 సమయంలో చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ చౌరస వద్ద G+2 భవనంలో మంటలు చెలరేగాయి. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం ఒక ప్రకటన అయితే చెప్పడం జరిగింది. అందులో కూడా ఒక 17 మంది చనిపోయినట్లు కూడా నిర్ధారించడం జరిగింది. వాళ్ళ పేర్లతో సహా అధికారులు రెస్పాన్స్ టీం కూడా వెల్లడించడం అయితే జరిగింది. అసలు ఎలా జరిగింది అనే ఒక విషయానికి వచ్చే ముందు మనం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మొదటి అంతస్తులో 17 మంది చిక్కుపోయారని అగ్నిమాపక సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారని కూడా చెప్పడం జరిగింది. మొత్తం 11 అగ్నిమాపక వాహనాలు, ఒక ఫైటింగ్ రోబో, 17 మంది అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలు చిక్కుకున్న వారిని కాపాడి మంటలను అదుపులోకి తేవడానికి 2 గంటల సమయం పట్టిందని కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. అసలు ఆ భవనంలో పోవడానికి కూడా సరిగా దారి లేదు, ఇరుకు దారి ఆ భవనంలో. అలాంటి దారిలో మృతులలో 8 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారని అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. వీరంతా 10 ఏళ్లలోపు పిల్లలేనని ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి మీడియా దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. బిల్డింగ్ అసలు చాలా పురాతనమైనది, పాతది. బిల్డింగ్లోకి వెళ్లేందుకు చాలా సన్నని ఒక మనిషి లోపు వెళ్ళే దారి మాత్రమే ఉంది. లోపల 2 షాపులు ఉన్నాయి. అన్ని కూడా మంటకు అగ్నికి ఆహుతి కావడం అయితే జరిగింది. దాంతోపాటు నివాస సముదాయం కూడా ఉంది. దీంతో మొదటి 2 అంతస్తులకు వెళ్ళే దారి ఏమాత్రం సరిపోలేదు. ఒక్కసారిగా అందులో అగ్నిమాపకం సంభవించినప్పుడు పొగ మొత్తం చుట్టుకుపోవడం జరిగింది. అందులో వెళ్ళేందుకు కూడా చాలా రిస్క్తో కూడుకున్న ఘటన ఇది. లోపలికి వెళ్ళేందుకు కూడా అసలు దారి లేకపోయిందన్నట్టు కూడా అధికారులు చెబుతా ఉన్నారు. అసలు ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కారణం అని అధికారులు వెల్లడిస్తున్నారు. సో దీంతో పాటు హైదరాబాద్లోని అగ్ని ప్రమాదంపై 17 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి అయితే చేయడం జరిగింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ప్రధాని గాయపడిన వారందరినీ కూడా త్వరగా కోలుకోవాలని ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం అయితే జరిగింది. సో గాయపడిన వారందరూ కూడా పాతబస్తీ మీర్ చౌక్లో భారీ అగ్ని ప్రమాదానికి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గుల్జర్ హౌస్ సమీపంలో దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ 17 మంది ఉన్నారు. వారిలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. బాధిత కుటుంబాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చేస్తూ ఉందన్నట్టు కూడా చెప్పినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సో చూస్తున్న మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, చూస్తూనే ఉండండి నిత్యం శ్రీ బలాభిమన్యు ఛానల్ని. ధన్యవాదాలు.